సునీత మరి కాసేపట్లో ఏపీ కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఇందుకు గాను మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయినాయి. మరో గంటలో మరి కాసేపట్లోనే ప్రధానమంత్రి కూడా చేరుకోబోతున్నారు, గన్నవరం దగ్గర చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో ప్రధానమంత్రి సమక్షంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు దాదాపు 24 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం కూడా వాళ్ళకి శాఖలు కూడా కేటాయించేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైపోయింది. దాదాపు వేల సంఖ్యలో ఉదయం నుంచి కూడా దాదాపు అర్ధరాత్రి నుంచి కూడా వేల సంఖ్యలో టీడీపీ అభిమానులు అయితేనే, కార్యకర్తలు అయితేనే, మొత్తం చంద్రబాబు అభిమానులు అయితేనే, జన సైనికులు అయితేనే భారీగా ప్రమాణ స్వీకారం సభాస్థలికి చేరుకుంటున్నారు. అర్ధరాత్రి నుంచి కూడా మొత్తం కూడా రోడ్లన్నీ కిక్కిరిసిపోయి దాదాపు నల్లజర్ల నుంచి ఏలూరు నుంచి అన్ని రూట్లు కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉదయం నుంచి కూడా చాలామంది గంటల తరబడి ప్రాంగణానికి చేరుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తానికి ఒక్కసారి మనం మంత్రుల విషయానికి వస్తే ఈసారి సీనియర్ని పూర్తిగా పక్కన పెట్టి కొత్త వాళ్ళకి చాలామంది కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. దాదాపు 17 మందికి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. కొత్త వాళ్ళందరూ కూడా వాళ్ళు గతంలో ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే వాళ్ళందరూ కూడా పార్టీ కోసం కష్టపడి నిలబడ్డారు. అటువంటి వాళ్ళందరూ కూడా అవకాశం ఇస్తామని చెప్పారు చంద్రబాబు. అదేవిధంగా అవకాశం ఇవ్వడం జరిగింది. సామాజిక సమీకరణలు కూడా సమతుల్యంగా చూసుకుని మొత్తం ఒక కూర్పు చేయడం జరిగింది. ఇందులో ఈ కూర్పులో ఒక్క సీనియర్లు అసంతృప్తి తప్ప మిగిలిన అందరూ కూడా అంతా హ్యాపీగా ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి ఉత్తరాంధ్రలో దాదాపు 34 నియోజకవర్గాల్లో 32 నియోజకవర్గాలు కూటమి గెలుచుకుంది. 2 నియోజకవర్గం వైసీపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ సీనియర్లు పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. ఆది నుంచి కూడా ప్రచారం జరిగినటువంటి అయ్యన్న పాత్రుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు కూడా ఎటువంటి ప్రాతినిధ్యం లేదు. కేవలం అనిత రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనితకి మాత్రం ప్రాతినిధ్యం ఇచ్చారు. ఇదే విధంగా మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ వైడ్ కూడా ఎక్కడ చూసినా సరే సీనియర్కి ఎక్కడ ఇవ్వకుండా కూడా పార్టీ కోసం కష్టపడే వాళ్ళందరూ ఇచ్చారు. సీనియర్లు అందరూ కూడా పార్టీ కోసం ఉపయోగించుకుంటారా లేకపోతే ఏమైనా ప్రత్యామ్నాయ పదవులు ఏమైనా ఇస్తారని వేచి చూడాలి. మరి కాసేపట్లో చంద్రబాబు అయితే ప్రమాణం చేయనున్నారు. అనంతరం కూడా పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. వాళ్ళందరూ కూడా శాఖలు కూడా కేటాయించేందుకు అంతా సిద్ధమైంది. మరి కాసేపట్లో ఈ వేడుకను చూసేందుకైతే చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమంది టీవీల ముందు ఉదయం నుంచి కూడా చూస్తుంటే చాలా మంది ప్రత్యక్షంగా చూసేందుకు ఉత్తరాంధ్ర నుంచి అయితే, గోదావరి జిల్లాల నుంచి అయితే, రాయలసీమ నుంచి అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేల సంఖ్యలో దాదాపు 1,00,000కు పైగా అక్కడ ఇప్పటికే చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధమవుతుంది. ఈ వేడుకను చూసేందుకైతే 2 రాష్ట్రాల నుంచి ప్రముఖులు చాలా మంది రావడం జరిగింది. మోడీతో సహా మరి కాసేపట్లో ప్రధానమంత్రి మోడీ రాబోతున్నారు. ఇప్పటికే అమిత్ షా రావడం జరిగింది, నడ్డా రావడం జరిగింది, అనేక మంది కేంద్ర మంత్రులు రావడం జరిగింది. సినీ ప్రముఖులు చిరంజీవిని ప్రత్యేకంగా స్టేట్ గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది. చిరంజీవిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించడం. అదేవిధంగా రజనీకాంత్, తమిళనాడు నుంచి రజనీకాంత్ కూడా రావడం జరిగింది. ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి సినీ ప్రముఖులైతేనే, రాజకీయ ప్రముఖులైతేనే, చంద్రబాబుతో సాన్నిహిత్యం అయితే ఉన్నవాళ్ళు, అదేవిధంగా పవన్ కళ్యాణ్తో సాన్నిహిత్యం ఉన్నవాళ్ళు భారీ ఎత్తున మొత్తం ఈ ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు భారీగా తరలిస్తున్నారు. దాంతో మొత్తం ఎక్కడెక్కడ కిక్కిరిసిపోయింది. ఎక్కడ కూడా వాహనాలు కానీ లేదా వెళ్ళలేని పరిస్థితి, వాహనాలు విదిలేసి నడిచెళ్లే పరిస్థితి. ఒక్కసారిగా ఈ ఉత్సాహంగా మొత్తం టీడీపీ అయితే కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అయితే, బీజేపీ అయితే మొత్తం ఓటమి సంబంధించినటువంటి కార్యకర్తలు అభిమానులు భారీగా ఈ ప్రమాణ స్వీకారం హాజరవుతున్నాం. మరి కాసేపట్లో చంద్రబాబు అయితేనే, పవన్ కళ్యాణ్ అయితేనే, మంత్రులు అయితే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సునీత, వాసు, మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఆశించినంత కంటే ఎక్కువగా ప్రజలు పట్టం కట్టారు, అంత హైయెస్ట్ మెజారిటీతో కూడా వారందరినీ గెలిపించడం